మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. గారి జయంతి సందర్భంగా మరి మా మహబూబ్ నగర్ మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ కూడా దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపినటువంటి ఘనత కేసీఆర్ గారిది, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేదు. ఆనాడు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మా శ్రీనివాస్ గౌడ్ అన్న గారు ఆనాడు కేసీఆర్ గారితో మాట్లాడి దొడ్డి కొమరయ్య జయంతిని వర్ధంతిని అధికారికంగా జరపాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నటువంటి ప్రభుత్వం ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి అదేవిధంగా ఆనాడు దొడ్డి కొమరయ్య గారు భూమి కోసం, భుక్తి కోసం మరి పేదల పక్షాన పోరాడి ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తి. ఆయన పేదల కోసం పోరాడి వీరోచితంగా పోరాడి చరిత్ర పుటల్లో నిలిచిపోయినాడు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మరి జనగామ ప్రాంతంలో పెద్ద పోరాటానికి శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. ఆయన ఎప్పుడు మరి పోరాటానికి, త్యాగానికి ప్రతీకగా మరి దొడ్డి కొమరయ్య గారు చరిత్ర పుటల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి. మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను, ముఖ్యంగా మా గొల్ల కురుమలను చిన్నచూపు చూస్తూ ఉంది. మాటలేమో చాలా చెప్పారు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే 2వ విడత గొర్రెల పంపిణీ చేస్తాము, నగదు బదిలీ చేస్తాము, బ్యాంకులో 2 లక్షల రూపాయలు మీకే వేస్తాము అని చెప్పింది. మరి 100 రోజులు కాదు 900 రోజులైనా కూడా ఒక్కలకు గొర్రె పిల్లలు ఇచ్చింది లేదు, బ్యాంకులో డబ్బులు వేసింది లేదు, ఇచ్చిన మాట నిలుపుకున్నది లేదు. ఇంకా బాధ కలిగేది ఏంటంటే 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. గొల్ల కురుమల సహకార కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసినారు. బడ్జెట్లో 100 కోట్ల రూపాయలు పెట్టినారు. కానీ 2.5 ఏళ్లలో 100 పైసలు కూడా విడుదల చేయలేదు. పేరుకే 100 కోట్లు పెట్టినారు కానీ ఒక్క పైసా కూడా రిలీజ్ చేయకుండా గొల్ల కురుమలకు అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు బడ్జెట్లో 100 కోట్లు పెట్టే 100 రూపాయలు కూడా ఇయ్యరా? ఇది ఈ రకమైన దగ. అసలు బీసీలకు మొత్తం బీసీ కార్పొరేషన్కు 2.5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది 1370 కోట్లు. ఖర్చు పెట్టింది ఎంత అంటే 6 కోట్లు. ఈ 6 కోట్లు ఎవరికి ఇచ్చిండ్రు అంటే జీతాలకు, కార్ల పెట్రోల్కు, డీజిల్కు, కరెంటు బిల్లు. అంతే తప్ప ఒక్క బీసీకి 1 రూపాయి కూడా ఇవ్వలే. మొన్న అసెంబ్లీలో మేము గట్టిగా అడిగినాం, ఏం సంగతి అయ్యా బీసీలకు ఏం చేసినాం అంటే 6 కోట్లు ఇచ్చినాం. బడ్జెట్లో పెట్టింది 1370 కోట్లు, ఖర్చు పెట్టింది 6 కోట్లు. 6 కోట్లు కరెంటు బిల్లుకు, జీతాలకు తప్ప ఒక్క బీసీకి కూడా మేలు చేసింది లేదు. పేరుకు కార్పొరేషన్లు పెట్టిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అని, యాదవ కార్పొరేషన్ అని, పద్మశాలి కార్పొరేషన్ అని, గౌడందల కార్పొరేషన్ అని, ఇక అన్ని కులాలకు ముదిరాజుల కార్పొరేషన్ అని, వైశ్యులకు కూడా పెట్టిండ్రు కార్పొరేషన్. మరి ఏమన్నా 1 రూపాయి ఇచ్చిండ్రా అంటే నయా పైసా కూడా ఇవ్వాలి. పేరుకే కాగితాల మీదనే నిధుల కేటాయింపు, కాగితాల మీదనే కార్పొరేషన్లు తప్ప మా బీసీ కులవృత్తులకు, మా బీసీలకు 1 రూపాయి కూడా ఇవ్వని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. చెప్పిండ్రు బీసీ సప్లైన్ పెట్టాం, ఏడాదికి 20,000 కోట్లు బడ్జెట్లో పెట్టమని చెప్పిండ్రు. మరి పెట్టిండ్రా? 20,000 కోట్లు అని చెప్పిండ్రు. పెట్టుడు మాత్రం 8-9 ఖర్చు పెట్టేది 3,000. అంటే అన్ని మాట తప్పి 42% రిజర్వేషన్ బోగస్, సప్లైన్ బోగస్, బడ్జెట్లో 20,000 కోట్లు బోగస్, కాంట్రాక్ట్లలో 42% బోగస్. అన్ని మాటలకే పరిమితమైంది తప్ప చేతల్లో ఒక్కటి కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడిప్పుడే మా బీసీ సోదరులకు అందరికీ కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి మోసం, రేవంత్ రెడ్డి ఏ రకంగా బీసీలకు దగా చేసిండో అర్థమవుతుంది. చివరికి మా గొల్ల కురుమల క్యాబినెట్లో మంత్రి పదవి కూడా లేదు. ఆనాడు కేసీఆర్ గారు ఎప్పుడైనా ఎంతో గౌరవంగా చూసుకున్నారు. గొల్ల కురుమల గొప్పదనాన్ని అసెంబ్లీలోనే ఎంతో గొప్పగా ఈ జాతి గురించి మాట్లాడిండు ఆనాడు కేసీఆర్ గారు. కానీ ఈ ప్రభుత్వం ఏ రకంగా కూడా పట్టించుకుంటలేదు. చివరికి నట్టల మందు కూడా వేస్తలేరు. ఏడాదికి 4 సార్లు వేసే నట్టల మందు కాంగ్రెస్ వచ్చినాక నట్టల మందుకు కూడా పైసలు లేవండి. కానీ నట్టల మందులు కూడా సరఫరా చేయనటువంటి దుస్థితిలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బట్ ఏది ఏమైనా రాబోయే రోజుల్లో బీసీలందరం కూడా ఐక్యం కావాలి. బీసీలకు దగా చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తూ